నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడపలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతుంటే విమర్శలు చేయడం దారుణం. టీడీపీ నేతలు శ్రీనివాసులు రెడ్డి, మాధవిలపై వైసీపీ నేతలు, కార్పొరేటర్ల ఆగ్రహం. గత 5 సంవత్సరాలుగా కేంద్ర నిధులు ఉపయోగించుకోకుండా రాష్ట్రానికి ఏం చేశారో సీఎం ప్రజలకు వివరించాలి. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ డిమాండ్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టడం తగదు. ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుధాకర్ వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా కేంద్ర నిధులు ఉపయోగించకుండా రాష్ట్రానికి ఏం చేశారన్న విషయాన్ని ప్రజలకు వివరించేందుకు సిద్ధమా అని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ ప్రశ్నించారు. కడప నగరంలోని పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సిద్ధం బహిరంగ సభలను పెడుతున్న తరుణంలో తొలుత తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఎన్ని గృహాలు నిర్మించిందో, రాష్ట్రం తరపున ఎన్ని గృహాలు నిర్మించాలో వెల్లడించాలన్నారు. అలాగే గ్రామీణ సడక్ యోజన పథకం కింద ప్రతి గ్రామానికి ఎన్ని రోడ్లు వేశామో చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో పేర్కొన్న మేరకు 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమా అని ప్రశ్నించారు. నాడు ప్రతిపక్ష నేతగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్న ముఖ్యమంత్రి ప్రస్తుతం Z+ కేటగిరీ మధ్య ప్రజలను దూరం నుంచే పలకరించే స్థితి నెలకొందన్నారు. అసెంబ్లీని ప్రజాప్రతినిధులకు కాకుండా స్మగ్లర్లను పంపేందుకు వైసీపీ అధినేత కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలను అభివృద్ధి చేశారనుకుంటే ఆయా ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి ప్రయోగాలు చేసినా లాభం లేదని అధికార పార్టీ నాయకులు తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, బీజేవైఎం ప్రతినిధులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా తల ఎత్తినా సిద్ధం, తల దించినా సిద్ధం, ఎడం వైపు చూసినా జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఫ్లెక్స్, కుడివైపు చూసినా జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఫ్లెక్స్. ఈ రాష్ట్రంలో ఈరోజు ఏదైనా కనబడుతుంది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి సిద్ధం 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 ఫ్లెక్స్. అయితే ఈరోజు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా యువ మోర్చా సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు కట్టారో చెప్పడానికి మేము సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు కట్టావో చెప్పడానికి నువ్వు సిద్ధమా? అలానే గ్రామీణ సడక్ యోజన పథకం కింద ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికి పక్కా రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసి ఎన్ని రోడ్లు వేసామో కేంద్ర ప్రభుత్వం తరఫున, బీజేపీ ప్రభుత్వం తరఫున చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలకి రోడ్లు వేసావో చెప్పడానికి నువ్వు సిద్ధమా? 2143 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి 2,30,000 ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి ఏదైతే పాదయాత్ర చేశావో ఆ 2,30,000 ఉద్యోగాలు ఈరోజు యువకులకి ఇవ్వడానికి నువ్వు సిద్ధమా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతి ఇంటికి, ప్రతి అవ్వ పైన తలబెట్టి, ప్రతి ఒక్కరికి ముద్దులు పెడతా, ప్రతి ఒక్కరిని కౌగిలించుకుంటా పాదయాత్రలు చేశావే. భారతీయ జనతా పార్టీ ఇలాంటి పాదయాత్రలో అసెంబ్లీల వారీగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సారథ్యంలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు కూడా అలాంటి పాదయాత్రని రోజు రోడ్డు పైనకి వచ్చి నీ సిద్ధం సభల్లాగా సెక్యూరిటీలు పెట్టుకొని, Z+ సెక్యూరిటీలు పెట్టుకొని, ర్యాంపు పైన మాత్రమే వేసుకొని జనాలకి 50 అడుగులు 100 అడుగులు దూరంగా ఉండి సభలు కాదు. ఈరోజు మళ్ళీ నువ్వు ఇంకోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేసే దమ్ము సిద్ధమా? నువ్వు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ, ఈ రాష్ట్రానికి గడిచిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉపయోగించకుండా ఈ రాష్ట్రానికి నువ్వు ఏమి పీకావో చెప్పడానికి నువ్వు సిద్ధమా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ముందు స్మగ్లర్లు అడవుల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు స్మగ్లర్లు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి వైసీపీ పార్టీ తరఫున
స్మగ్లర్ల యొక్క అనుచరులకు కూడా ఈరోజు మీరు చెప్పినటువంటి కానిస్టేబుల్ని కూడా హతమార్చేంత ధైర్యం ఎట్లా వచ్చిందంటే అడవుల నుంచి ఆ స్మగ్లర్లని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి తీసుకొచ్చాడు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలు కూడా ఆ అసెంబ్లీలో ఉన్న స్మగ్లర్లని మరోసారి అడవిలో కూడా పంపిస్తారు. ఎక్కువ రోజులైతే లేదు కాబట్టి మనం కేవలం 50 రోజులు వేచి చూడాల్సింది. ఆ తర్వాత తప్పకుండా మార్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా అదే కాన్ఫిడెన్స్లో ఉంటే ఎక్కడైతే ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఒక ప్రాంతంలో అక్కడున్న అభివృద్ధి చేయడం కానీ అక్కడున్న ప్రజల సంక్షేమం నిజంగానే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు అని ఆయన అనుకుంటే పక్క నియోజకవర్గాలకు పంపించాల్సిన అవసరం ఏముంది? వెరీ సింపుల్ క్వశ్చన్. ఒకవేళ ఎమ్మెల్యే బాగా చేశాడు ఆ ఊరికి, ఇక్కడ ఉన్న పలానా కడపకు సంబంధించిన అంజాద్ బాషా గారు మనం ఉదాహరణకు తీసుకుందాం. అంజాద్ బాషా గారు 5 సంవత్సరాలు కరెక్ట్గా ఇక్కడ పాలించింటే కడపలో ప్రజలతో సరిగ్గా ఉండి అభివృద్ధి చేసింటే ఆ అంజాద్ బాషా గారిని ఇంకో చోటికి వేయాల్సిన అవసరం ఏముంది? దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏం పీకలేదు కాబట్టి కొత్త ప్రజలకి అక్కడ ఏదో మళ్ళీ డబ్బులు ఇచ్చో ఇంకో రకంగా ఎర్ర చూపించో కడపలో అంత చేశాం ఇంత చేశామని చెప్పి ఆ పక్కన ఊర్లలో ఉన్న వాళ్ళని వాళ్ళ టీముల ద్వారా అక్కడ మభ్యపెట్టి మళ్ళీ గెలిచాలన్న ఆలోచన చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే కేవలం మీడియా కాదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రజల చేతిలో ప్రతి ఒక్క చేతిలో నరేంద్ర మోడీ గారు అతి తక్కువ చౌకగా ఇచ్చిన ఇంటర్నెట్ ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు యా ఎమ్మెల్యే యా ఊర్లో ఏం చేశారనేది ప్రతి ఒక్క నిరుపేదకు కూడా తెలుస్తోంది. కాబట్టి ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసినా కూడా ఈ ట్రాన్స్ఫర్లు రిటైర్మెంట్లు అవుతాయి కానీ ప్రమోషన్లు అయితే కావని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పట్ల టీడీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కడప నగర కార్పొరేటర్లు వైసీపీ నేతలు తెలిపారు. కడప నగరంలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజల్లో విశేష ఆదరాభిమానాలు గల అంజాద్ బాషా గెలుపు నల్లేరు మీద నడికేనని తెలిపారు. టీడీపీ పోస్టర్లు స్టిక్కర్లు తొలగించిన అవసరం తమకు పార్టీకు నేతలకు కార్యకర్తలకు అవసరం లేదన్నారు. ఇక కడప నగరాభివృద్ధి గురించి మాట్లాడుతున్న శ్రీనివాసులరెడ్డికి నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులే జవాబు చెబుతాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తోడ్పాటుతో నగర రూపురేఖలు మారిపోయాయన్నారు. కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతుంటే అభివృద్ధి విషయమై ప్రశ్నించడం కళ్ళు ఉండి చూడలేని వారికి ఎలా తెలుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం నగర అభివృద్ధి కారణంగా కడప నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఉప ముఖ్యమంత్రికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో పుట్టుకొచ్చే నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా శ్రీనివాసులరెడ్డితో పాటు ఆయన సతీమణి ఎదుటివారిని విమర్శించే ముందు తమ గత చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినం ప్రెస్ మీట్లో శ్రీనివాసులరెడ్డి గారు మాధవి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటారేమో శ్రీనివాసులరెడ్డికి గతం కూడా చెప్పినాం. మేము ఏమని చెప్పినాము? అయ్యా నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడిన వల్లనే ఇదంతా జరుగుతుంది, నువ్వు మా ఒక మినిస్టరు డిప్యూటీ సీఎంను దిమ్మక్ ఖరాబ్ మదమెక్కిన మనిషివి, దుర్మార్గునివి, హార్ట్ అటాక్ వస్తుంది, నీకు బీపీ చెక్ చేసుకో, నీ వెనకమ్మటి నీ అనుచరులను పెట్టుకొని మాత్రలు దగ్గర పెట్టుకో. అవన్నీ ఎవరంటున్నారు? శ్రీనివాసులరెడ్డి గారు, నువ్వు మా మాధవక్క గారు అంటున్నారు. మేము ఇప్పటికి కూడా సంస్కారంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కారం నేర్పింది. ఇప్పటికి కూడా మేము చాలా సంస్కారంగా మాట్లాడుతున్నాము. కడప నియోజకవర్గంలో నేను కూడా 4 ఎలక్షన్లు చేయడం జరిగింది. ఏ ఎలక్షన్లో కూడా ఈ విధమైన సంస్కారం కానీ ఈ విధంగా రెచ్చగొట్టడం కానీ కడప ప్రజలను ఎవ్వరూ చేయలేదు. నువ్వు వచ్చినప్పుడు ఉంటే ఇది రెచ్చగొట్టడము, నీ కాడ ఏమంటే ధనబలంతో అంగబలంతో ఉన్నామని నువ్వు ఊహించుకుంటున్నావు. ఆ విధమైన ఫ్యాక్షన్ రాజకీయం చేయకూడదు. కడప ప్రజలు మనశ్శాంతిగా ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. ఆ దాని లేకుండా చేయడానికి నువ్వు ఈ విధంగా కంకణం కట్టుకొని రోజుకొక గలాటలు సృష్టించి నీకై నువ్వే చేస్తున్నావు. మేము ఎక్కడ దుర్మార్గంగా కానీ, మేము మా పార్టీ నాయకులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా మేయర్ గారు కానీ ఒక్క మాట అన్న పాపన పోలేదు. నువ్వు బాగా గమనించుకో. మీడియాలో కూడా ఎక్కడైనా మేము ముందు స్టార్ట్ చేయలేదు, నువ్వే స్టార్ట్ చేస్తున్నావు. నువ్వు మా వాడు ఎమ్మెల్యేగా ఏమి హామీలు ఇచ్చినా అని అడుగుతున్నావు. మా వాడు కార్పొరేటర్గా మా ఎమ్మెల్యే ఉన్నప్పటి నుండి కార్పొరేటర్ అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. మళ్ళా మేము అధికారంలోకి వచ్చినాము. ఇప్పటికి 4.5 సంవత్సరం అయింది. ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించే వాళ్ళము. నీకు ఓటమి భయం పుట్టింది, మాకు ఓటమి భయం లేదు.
మేము ఎప్పుడు ఓటమెరగని నాయకుడు, మా నాయకుడు అంజద్ బాషా ఓటమెరగలేదు. మాకెందుకు భయం ఉంటుంది? మాకెందుకు హార్ట్ అటాక్ వస్తుంది? మాకు కాదు వచ్చేది హార్ట్ అటాక్. నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నీ ఆలోచనలు, నీ విధానము రెచ్చగొట్టి గలాటలు లేపి కులాలకు చిచ్చు పెట్టి చేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, ఏ కులమైనా ఒకటే, ఎలక్షన్ వరకే చూడండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కరుడు గట్టిన తీవ్రవాది తెలుగుదేశం వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి ఫలాలు అందించమంచిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అంజద్ బాషా. మేము మేలు చేసినాం, మేము అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాం. అది ఓటమి అనేది ప్రజలు తీర్మానించేది. నువ్వు తీర్మానిస్తే కాదు. ప్రజలు మా వెనకమ్మడి ఉన్నాడు, పైన దేవుడు చూస్తున్నాడు, కింద ప్రజలు ఉన్నారని నమ్మిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అంజద్ బాషా కానీ, సురేష్ అన్న కానీ, ఎంపీ అవినాష్ రెడ్డి కానీ ప్రజలు నమ్మినాం. కానీ మేము నాయకులు ఎందరో మా వాళ్ళందరూ ఉన్నారు, మమ్మల్ని ఏమి వాళ్ళు అన్నారు. మేమేమన్నా అంటున్నామా? అంతా ప్రజల మీదనే వదిలేసి అందరం నిరంతరం ప్రజల కోసమే కృషి చేస్తున్నాం. ఆ విధమైన కృషి చేసి నువ్వు గెలుచుకో. కానీ ఈ విధంగా ఒక్క పని కూడా చేయలేదు. మమ్మారి వచ్చి కరోనాతో అల్లాడుతుంటే నువ్వు కానీ, నీ భార్య కానీ, నీ పార్టీ నాయకులు కానీ ఎక్కడన్నా స్వచ్ఛందంగా ఒక పని చేసినారని నిరూపిస్తే మేము కడప వదిలేసిపోతాం అని నేను శ్రీనివాసులరెడ్డి అన్న గారికి, మాధవెక్కకు ప్రత్యేకంగా చెప్పడం ఏమిటంటే, మీరు ఎక్కడే కానీ వివాదాస్పదాలని తిట్టుమాటలు కానీ ఇంకా మానుకోండి. రాజకీయంగా అభివృద్ధి విషయం కానీ ఏదన్నా ఉంటే రాజకీయంగా మనం మాట్లాడుకున్నాం, ఏమైనా చేస్తాం. మీ చేతనైతే మీరు గెలుచుకోండి, మా చేతనైతే మేము గెలుచుకుంటాం. అది రాజకీయం అంటే. ఎప్పుడు గలాటలు పెట్టడం మంచిదా? కడప నియోజకవర్గం ప్రశాంతంగా నిద్రపోతుంది. దాని కక్షలు కారుణ్యాలు లేపి కడప ప్రజల అలజడి సృష్టించడం ఇది నీకు బాగుండదు శ్రీనివాసులరెడ్డి గారని హెచ్చరించడం జరిగింది. 31st డివిజన్ కార్పొరేటర్గా సజ్మతుల్లా ఖాన్ని మొన్నటి దినము నా డివిజన్లో మన ఉప ముఖ్యమంత్రి గారు గడప గడప ప్రోగ్రాము స్టార్ట్ చేసినాము, 2వ సచివాలయంలో. ఇప్పుడు మన ఆ సచివాలయంలో గడప గడప ప్రోగ్రాంకు మన ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత అక్కడ వచ్చి ఏదో స్టిక్కర్ల రాధాంతము సృష్టించినారంట తెలుగుదేశం అభిమానులంట. అక్కడ అది మనకు కూడా తెలియదు దాని గురించి. ఆ ఒక వీధిలో వెళ్తే మనము ఆ ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఎవరో అతను టీడీపీ అభిమాని అంటే నాయబ్ అతని పేరు. అతను వచ్చి ఇంకా అతని ఇంటికి వెళ్తానే అక్కడ ఎదురుగా ఏదో చిన్న పిల్లలు ఏదో స్టిక్కర్లు ఏదో ఆడుకుంటా చింపుకుంటా ఉంటే, చూడండి సార్ స్టిక్కర్లు చింపుతారని ఆయన చూపిస్తున్నారు. మేము అప్పుడే వాళ్ళకి చెప్పి వద్దు నామో ఎందుకు చింపుతారని చెప్పి అప్పుడే చెప్పి స్టాప్ చేసేసినాం. అది దానికి ఏదో మనము ఆయనకు బలవంతంగా ఏదో చెప్పినట్టు, ఆయన పైన ఏదో దాడి చేసినట్టు, ఆయన పైన ఏదో మనము ఏదో పెద్ద ఇది చేసినట్టు అప్పుడు ఏం చెప్పలేదు ఆయన. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, దాని క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అప్పుడు ఆయనకు ఎట్లా మేము మాట్లాడినాము. ప్లస్ ఇంకొకటి ఏమంటే, ఎవరు మా మీద కేసు పెట్టినారు వాళ్ళు పోయి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా గడప గడప ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఆ నాయబ్ మన శ్రీనివాసులరెడ్డి గారికి ఫోన్ చేసి ఒక 4-5 బండ్లు పిలిపించుకొని మనుషులు పిలిపించుకొని అక్కడ మన ఆ వీధిలోకి వచ్చి పెద్ద ఏదో గొడవ జరిగినట్టు అక్కడ ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి అతను ఒక సినిమా సీన్ క్రియేట్ చేసి పాండి పోలీస్ స్టేషన్కి వెళ్తాము, అదేంతో కేసులు పెడతాము అది ఇది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అరే ఎందుకండి శ్రీనివాసులరెడ్డి గారు ఇంత సీన్ క్రియేట్ చేస్తాడో మీరంతా? అసలు అప్పుడు మీరు ఇంకొకటి ఆ నాయబ్ అని మీరు మా మీద కంప్లైంట్ పెట్టినారే, ఆయన ఇంటికి ఎంత లబ్ధి వచ్చిందో చూసినారా మీరు? ఇది స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్. మీకు కావాలంటే అందరికీ మీడియా మిత్రులందరికీ నేను పంపిస్తాను. స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్ ఇది. ఆయన కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పిన తర్వాత ఆయన ఇంటికి కూడా అతని పేరు కూడా రౌండప్ చేసి పెట్టాము నాయబ్. ఆయనకు కూడా మనము వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది, రుణమాఫీలు వచ్చి అన్నీ వచ్చినాయి ఆయనకు. జగన్మోహన్ రెడ్డి గారి లబ్ధి కూడా ఆయనకు కూడా వచ్చింది. ఇది ప్రూఫ్. మనకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, నా దగ్గర తీసుకోవచ్చు. మేము ఇంత మంచిగా చేస్తూ ఉంటే మీరు లేనిపోని ఏదో ఆయన మీద మేము దాడి చేసినాము, ఏదో ఆయనకు ఏదో మేము రెచ్చగొట్టినాము, ఏదో ఆయనకు ఏదో మేము ఇది చేసినామని చెప్పి ఆ స్టిక్కర్ల రాదంతా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముందండి అసలు మీకు శ్రీనివాసులరెడ్డి గారు? ఇన్ని అబద్ధాలు ఆడాలన్నా? అసలు పబ్లిక్ అంతా మీరు ఏదో పెద్ద మోటివేట్ చేస్తారని ఇన్ని అబద్ధాలు ఆడి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అసలు కడపకు వచ్చి? మీరు కూడా నిర్మలా కాన్వెంట్లో చదివినారు, నేను కూడా నిర్మలా కాన్వెంట్లో చదివినాను. నేను వచ్చి 1984 బ్యాచ్.
మీరు వచ్చి 1983 బ్యాచ్, ఆ స్కూల్లో ఈ అబద్ధాలు చెప్పడం నేర్పలేదు మనకు అసలు. నిర్మలా స్కూల్లో, నిర్మలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అబద్ధాలని చెప్పడం అసలు నేర్పిలేదు మనకు. మీరు ఎట్లా నేర్చుకున్నారు అసలు ఆ స్కూల్లో వచ్చి? ఇన్ని అబద్ధాలు చెప్పడమా మా మీద? ఇది అసలు ఇది తప్పు మీరు చేస్తూ ఉండేది. అసలు ఈ సంస్కృతి మన కడప టౌన్లో అసలు లేదు. ఇవన్నీ ఈ పేటీఎం బ్యాచ్లని ఇవన్నీ ఏదో పెద్ద హంగామా చేసి ఏదో సీన్ క్రియేట్ చేసి ఏదో ఫ్రాక్షన్లు తిరిగినట్టుగా బండ్లు వేసుకొని పిల్లల్ని వేసుకొని ఏదో మేము కొట్టేస్తాము చేసేస్తాము రెండరా అది అని చెప్పి ఈ సంస్కృతి మన కడపల్లోనే లేదు అసలు. ఇంతవరకు ఆ సీనే క్రియేట్ చేయకండి దయచేసి. మీరు మన కడపలో ప్రశాంతంగా ఉన్నాము, అందరం కలిసిమెలిసి ఉన్నాము. ఏదో ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ మేనిఫెస్టో తీసుకొని మీరు తిరుగుతారు, మా మేనిఫెస్టో మేము తిరుగుతాము. మీకు నచ్చితే మీరు వేసుకోండి, మాకు నచ్చితే మేము చేసుకుంటాం పని, అంతవరకు. కానీ మీరందరూ ఏదో స్టిక్కర్లు రాతంతం చేసి కాదండి సార్. శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్తాను, మీరు మీ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతారు. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అంజద్ బాషా గారు ఆ ప్రజల గుండెల్లో ఉండారండి, స్టిక్కర్లలో కాదు లేడు అసలు. ఆయన గుండెల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మన అంజద్ బాషా గారు ప్రజల గుండెల్లో ఉండాలి. మనం గడప తిరుగుతాం కదా, పోయి ఒకసారి మీరు విచారించండి ఏం చెప్తున్నారని చెప్పి. మీరు స్టిక్కర్లు తీసినారు, అది తీసినారని ఊరికి రాదంతం చేయకండి ప్లీజ్. ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన అంజద్ బాషా గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. అసలు ఆయన ఒకటే మాట చెప్తారు, నాకు దేవుడు ఉన్నారు, తర్వాత ప్రజలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరితో మనకేం ఇది లేదు. మీరు ఎంతమంది వచ్చినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి, మన అంజద్ బాషా గారికి ఏం పిక్కోలేరు మీరు అసలు. ఇది ఛాలెంజ్ మనకు కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం లీడర్లు మా డిప్యూటీ సీఎం గారిని విమర్శించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మాటికి అనే లోపల రెడ్ బుక్ అంటే అర్థమైంది అంటే మేము చంపేస్తాము అని అర్థం అన్నమాట దాని మీనింగ్. అది ఎందుకంటే టోటల్గా వాళ్ళు డైరెక్టర్ చెప్తున్నాడు, మీ పేర్లందరినీ రెడ్ బుక్లు ఎక్కిచ్చేసినాం అంటే రెడ్ అంటే ఆయనకి రక్తంతో సమానం అంటే మీరు అందరూ చచ్చిపోయినారు, నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని అందరినీ చంపుతాము అని డైరెక్టర్ చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళతో ప్రజలు చూస్తూ ఊరుకుంటారండి. ఎందుకంటే ఒక సంబంధించినటువంటి కార్యకర్త, వైసీపీ కార్యకర్త ఓటేస్తే మా అబ్బాయిని కూడా చంపుతారేమో అని చెప్పేసి తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళు కూడా ఓటు వాళ్ళకు కూడా ఎవరు వేయరు. ప్రతి ఒక్కరిని బెదిరించడము, ఈ రోజుకు ఇన్ని రోజులు ఉంటే తిరుగుతున్నారు. కనీసం అంటే పాత తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ వెనకంబడి ఉండారంటే ఏ ఒక్క ప్రెస్లో కానీ మీడియా వాళ్ళకు ఒకటే చెప్తున్నా, వాళ్ళు పాత మీకు తెలిసే ఉంటుంది తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఏమనేది కూడా. వాళ్ళ వెనకమ్మడి కడపకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అయితేనేమి, తెలుగుదేశం సంబంధించిన లీడర్లు అయితేనేమి, తెలుగుదేశం సంబంధించిన మాజీ కార్పొరేటర్లు అయితేనేమి, ఎవరన్నా వాళ్ళ వెనకమ్మడి తిరుగుతున్నారని అంటే మీరే చెప్పండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి కొత్తగా తిరిగే వాళ్ళు తప్పక మనకు సంబంధించి కడపకు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు తిరుగుతున్నారేమో మీరే ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు వాలంటీర్స్ని బెదిరించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే 18 లేస్తే వాలంటీర్లు వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వాలంటీర్స్ వాళ్ళకే పెన్షన్లు ఇవ్వడము, వాళ్ళకే ఇచ్చడం, ప్రతి ఒక్క విషయం కూడా వాలంటీర్లు వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నో వాళ్ళతో అభివృద్ధి పనులు చేయించుకొని వాళ్ళకి ఎన్నో పథకాలు అన్యాయటువంటి అందరికీ తెలిసినట్టు. ఎందుకంటే వాళ్ళే చెప్తారు, వాలంటీర్ పట్టుకున్నప్పుడు అమ్మా పని జరుగుతుంది తొందరగా మీకు అని చెప్పేసి వాళ్ళ నోటి కూడా చెప్పలేదేమో చెప్పమండి. ఈరోజు ఎమ్మెల్యేకి నిలబడుతున్న ఆమె మాదిరి అక్క చెప్తుంది కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు వాలంటీర్ ద్వారా పోయండి పని జరుగుతుంది అనలేదేమో చెప్పమనండి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలు లబ్ధి పొందుతున్నారని అందరికీ తెలుసు అన్నమాట. కాబట్టి ఈరోజు వాలంటీర్లను వార్నింగ్ ఇస్తారు, నాయకులను వార్నింగ్ ఇస్తారు, మా ఎమ్మెల్యే గారు వెనకమ్మడి తిరిగే వాళ్ళని వార్నింగ్ ఇస్తారు. ఇంతమందిని అందరి రెడ్ బుక్లు ఎక్కించుకుంటూ పోతుంటే, ఇంతమందిని చంపుతా పోతుంటే ఇంక ఎవరు మిగులుతారండి మీకు ఓట్లు వేసేదానికి? సాట గలాటన మీరు పోయిన ప్రతి వీధిలో, ప్రతి కాన్షియస్లో, ప్రతి వీధిలో ఎక్కడ కూడా మీరు గల్లాట చేయకుండా వచ్చిన వీధులు ఎక్కడ ఉన్నది చూపించండి. మీరు మొదలుపెట్టినప్పటి నుండి ప్రతి సాట కాంట్రవర్సీనే, ప్రతి సాట ఏదో సమస్యనే. మేము ఇన్ని సార్లు తిరుగుతున్నారు మా ఉప ముఖ్యమంత్రి గారు, కనీసం ఏ వీధిలోనే ఒక చిన్న విషయం జరిగిందా? కాబట్టి ఇటువంటి సామరస్యమైనటువంటి మా వైసీపీ వాళ్ళని పట్టుకొని ఇంత ఘోరంగా మాట్లాడడం చాలా తప్పు. ఇక మీదటైనా మీరు సామరస్యంగా తిరగండి, ప్రతి వీధిలో పోయి ప్రజలు ఓట్లు అడగండి, మీరు అడగండి, మేము అడుగుతాం, అంత తప్పు లేదు. సామరస్యంగా పోవాలి కానీ రెచ్చగొట్టి ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు.
శ్రీనివాసరెడ్డి మేమైతే పెయిడ్ ఆర్టిస్టులతో తిరగల. మా దగ్గర పెయిడ్ ఆర్టిస్టులు అనేవాడే ఉండడు. ఏ ఒక్క రూపాయి ఇచ్చి ఎవరిని పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకో. నువ్వు పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకుంటున్నావు, ఇక్కడ ఓటు లేనివాడిని పిలుచుకొచ్చుకుంటున్నావు. నీ చుట్టూ ఉండే వాళ్ళు ఎవరికైనా ఈ కడపలో ఓటు ఉందా? ఓటు ఉంటే నీ పక్కన ఉండే వాళ్ళను ఒక్కసారి నువ్వు క్లారిఫై చేసుకో. ఎక్కడో బ్రహ్మంగారి మఠము, లకిరెడ్డిపల్లి, వేంపల్లి, ఇంకొంచెం అవతల ఉండేవాళ్ళు వాళ్ళ నీకు ఇక్కడ కార్యకర్తలు అంటే కడపలో కార్యకర్తలే మీకు దొరకలే కాబట్టి మీరు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుంటున్నారు. మేము పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుంటే నువ్వు ఎక్కడైనా కానీ ఎవరైనా నువ్వు ఫలానా మనిషికి నువ్వు డబ్బులు ఇచ్చి పిలుచుకొచ్చుకుంటున్నావు అని చెప్పి ఒక్కరిని చూపించండి. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? మిమ్మల్ని చూసి ఎవరు ఓటేస్తారు? అంటే మేము రెడ్డి అని చెప్పుకుంటే ఓటేస్తారు అనుకుంటున్నారా? రెడ్డి ఒక్కరిలేరు మేము వెంట పెడతా, మీ వెంట పెడతా. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఏం కడపలో ఏమి డెవలప్మెంట్ జరిగింది ఏం కనపడడం లేదా? లాస్ట్కి మీకు మెంటల్ వస్తుంది. మెంటల్ హాస్పిటల్ కూడా కట్టించినాం. అక్కడ సయాటిక్ హాస్పిటల్ మీకోసమే కట్టించినాం. మీ కంటి చూపులు కనపడకపోతే కన్నా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పెట్టించినాం. మరీ మీరు ఈ వికలాంగులు అయిపోతే దానికి కూడా హాస్పిటల్ పెట్టించినాం. అయ్యన్నా పోయి చూసుకోండి, అయ్యన్నా వేరే అద్దాలు పెట్టుకొని పోయి చూసుకొని రాండి. ఎందుకండి మీరు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు? అమ్జద్ భాషను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీ భార్య ఎమ్మెల్యే అప్పుడే గెలిచిపోయినట్టు ఆలోచిస్తుంది. గెలిచే ప్రసక్తే ఉండదు కడపలో ఏ రెడ్డి మీకు ఓటేస్తారని మీరు పగటికలకంటున్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైనికుల్లా పనిచేసి మిమ్మల్ని ఈ ఊరు నుంచి మళ్ళీ హైదరాబాద్ పంపించడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఈ మాధవరెడ్డిని హైదరాబాద్ పంపించాలా అని. మహిళా సాధికారికతలోనే సమాజ అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. కడప నగరం నబీకోటలోని జియోన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళా సాధికారత అనే అంశంపై రీజనల్ ఉమెన్స్ అండ్ జెండర్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. ఇటువంటి తరుణంలో వారిని ప్రోత్సహిస్తే తమ ప్రతిభను నిరూపించుకుంటారన్నారు. అటు చదువు, ఇటు క్రీడలు, ఉన్నత ఉద్యోగాలు, పదవుల్లో మహిళలు రాణిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ విషయాన్ని గుర్తించి తమ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మహిళా మనులకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో నగర ప్రముఖులు వైఎంసీఏ కర్నూలు ప్రాజెక్ట్ చైర్మన్ రాజరత్నం ఐజాక్ 82వ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రతినిధులు జెస్సీ విలియమ్స్, డాక్టర్ రొనాల్డ్ విలియమ్స్తో పాటు ఇతర ప్రతినిధులు కృపానంద్, జెన్నిఫర్ విక్టోరియా, సునీల్ కుమార్, పద్మాకర్ ఐజాక్, మాథ్యూ పీటర్, షీలా జాక్సన్తో పాటు వివిధ జిల్లాకు చెందిన వైఎంసీఏ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కడప పట్టణంలో కడప వైఎంసీఏ వారు రీజనల్ ఉమెన్స్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి సిఆర్ఐ వైఎంసీ అనగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాల నుంచి చాలామంది మహిళలు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా రీజనల్ చైర్మన్ గారు రొనాల్డ్ విలియమ్స్ గారు, అలాగే మరి ప్రపంచంలోనే మరి ఇండియాలో మొట్టమొదటిసారిగా ఉమెన్ ఎంపవర్మెంట్కి మరి ఎక్కువగా దాన్ని దృష్టి పెట్టి ఈ ఇండియాలోనూ మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్గా మరి బెట్సీ విలియమ్స్ గారిని మరి ఈ వైఎంసీకి రావటం, అనేక కార్యక్రమాలు ఉమెన్స్కి మరి ముందుకు తీసుకుని వెళ్ళటం, ఆ కార్యక్రమాల్లో మరి వారి ఆవిడ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కడప పట్టణం అంటేనే ఈ నాయకుల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులకు పట్టణంగా ఈ కడప పట్టణం మంచి పేరు పొందింది. అందులో మళ్ళీ రాజరత్నం ఐజాక్ గారు మరి రోజు మరి పుట్టినరోజు సందర్భంగా మరి 82వ పుట్టినరోజు సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో మరి వైఎంసీ పట్టణంలో మరి అనేక కార్యక్రమాలైన ఈ కడప పట్టణంలో చేస్తూ మరి రీజన్లో ఉమెన్స్ని ఎంకరేజ్ చేసే విధంగా మరి మా చైర్మన్ గారు, మరి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బెట్సీ విలియమ్స్ గారు
ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో మరి ముందుండి అనేక కార్యక్రమాలకి చేసి ఎక్కువగా పేద ప్రజలకి అందరికీ హెల్ప్ ద పీపుల్, ఎందుకంటే అందరికీ మేలుకరమైనటువంటి పనులు చేయడానికి ఈ వైఎంసీ మరి ముందుంది. మరి ఇండియా వైజ్ కూడా అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ని తీసుకొచ్చింది వైఎంసీఏ. ఈ వైఎంసీఏ స్పోర్ట్స్ని తీసుకొచ్చిన కారణంగాను అందులో అనేక యాక్టివిటీస్ కార్యక్రమాలు మరి మా నేషనల్ ప్రెసిడెంట్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, మరి రీజనల్ చైర్మన్ గారు మరి అన్ని పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళటం, అనేక మంది ప్రజలకి అందుబాటులో ఉండి మరి యువతని ఎంకరేజ్ చేసే విధంగా అనాథాశ్రయాల్లో, వృద్ధాశ్రమంలో మరి పాల్గొనమని చెప్పేసి మాకు డైరెక్షన్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో మరి మేము ముందుండి మరి ఇంకా అనేక మంచి కార్యక్రమాలు మరి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి సిఆర్ వైఎంసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 24 తేదీన మహిళా సాధికారత అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. మరి రోజు మా కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రాంగణంలో ఈరోజు ముగింపు సమావేశము ఈ మహిళా సాధికారత పైన ఈ కార్యక్రమాన్ని ముగించేశాం. మహిళా సాధికారత అనే అంశంలో అయినా చాలామంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఆర్థికంగా, సామాజికంగా, సామాజికంగా ఎప్పుడైతే మహిళలు ముందుకు వస్తారో, పైకి వస్తారో, ఎదుగుదలకు వస్తారో అప్పుడే సమాజం వారికి గుర్తింపు ఉంటుందని చెప్పేసి ఈ ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. మరి ఇప్పుడు అనుకున్న రీతిగా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళలు పురుషులకు ఏమాత్రంగా తీసుకోకుండా అన్ని రంగాల్లోనూ మరి ముందుకు వచ్చి వారి ప్రతిభను చాటించున్నారు. ముఖ్యంగా క్రీడలు అయితే కనుక చెప్పడం వీలే కాదు. ఒలింపిక్స్లో కూడా మన క్రీడల్లో మన వాళ్ళు మహిళలు ముందుకు వచ్చి మంచి పేరు ప్రతిష్ఠించారు, గోల్డ్ మెడల్స్ తెచ్చారు. ఇప్పటికి కూడాను మంచి మన దేశము ఇతర దేశాలకు ఏమాత్రం తగ్గిపోకుండా మహిళలు క్రీడల్లో ముందుకు వస్తున్నారు. అంత మాత్రం కాకుండా చదువులో కూడా మరి ఎవరికి తీసుకోకుండా చదువులు వచ్చి ఐపీఎస్ ఆఫీసర్లుగాను మరి ఉన్నత పదవుల్లో వారు ఉన్నారంటే చాలా సంతోషం. ధైర్య సాహసాలకు ప్రత్యేకంగా వారు ముందుకు వస్తున్నారు. మరి ముఖ్యంగా పురుషులకు వెన్నెముకగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ దేశాభివృద్ధి కూడా తోడ్పడుతున్నారు. మరి మహిళలు ఏనాడైతే ఎదుగుదలకు వచ్చి మరి పిల్లలను కూడా బాగా చదివించుకొని పిల్లలను వృద్ధికి తెస్తే కనుక వాళ్ళ తల్లులే ఆ పిల్లలకు ఆధారంగా ఉంటారని చెప్పేసి వారిని ప్రోత్సహించడానికి ఆ మహిళలు ముందుకు వచ్చినప్పుడే పిల్లలు పైకి వచ్చి చదువుకున్నానికి వచ్చి పైకి ఉన్నత పదవులకు వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పేసి మహిళలు ప్రోత్సహించడం అవసరం ఉన్నది. మరి ఎన్నో పథకాలు ఈ ప్రభుత్వంలో పెట్టున్నారు. ఆ పథకాలను సక్రమంగా అమలు జరిగితే కనుక తప్పకుండా మహిళలు ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది. అమలు పరచాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఆధారపడింది. మరి ఆ మహిళలు ఈ పథకాలను సక్రమంగా స్వీకరించాలా. మరి ముఖ్యంగా ఈ మహిళా సాధికారతను చాటి చెప్పాలా అందరికీ కదా. చదువు ఉన్నప్పుడే వాళ్ళు ముందుకు రాగలుగుతారు. చదువు లేకుండా పోతే అనగలుగుగా ఉండేవాళ్ళు ఎప్పటికీ అలాగనే ఉంటారు. కాబట్టి చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మన రాష్ట్రం కూడా చదువుకు తర్వాత విద్యా వైద్యానికి కూడా ముఖ్య ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి మహిళలు ఈవెన్ ఇంట్లో ఉండి ఉద్యోగాలు చేసిన మాత్రం కాకుండా రాజకీయాల్లో కూడాను వాళ్ళు ముందుకు వచ్చడం వల్ల ఎంతో నైతికంగా మరి సమాజం పైకి వచ్చే అవకాశం ఉంటుంది. 33% తప్పకుండా మహిళలకు లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి పోరాడుతున్నారు. అది అమలు పరిస్తే కనుక తప్పనిసరిగా మహిళలకు మంచి ఇంపార్టెన్స్ రాబోతున్నది. కాబట్టి మహిళా సాధికారతను ఈనాడు కడప పట్టణంలో మరి పద్మాకర్ ఐజాక్ అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమం మరి అద్భుతంగా సక్సెస్ఫుల్ జరిగిందని సంతోషం. మరి ముఖ్యంగా ఏమిటంటే మాకు నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మా రొనాల్డ్ విలియమ్స్ గారు వరల్డ్ అలయన్స్ మెంబర్గా అది మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడే ఏనాడు కానీ అది ఆ మెంబర్గా వరల్డ్ అలయన్స్లో ఉన్నటువంటి వైఎంసీలో ఉన్నటువంటి ఎంతో గర్వకారణం మనకు. అంత మాత్రం కాకుండా ఈనాడు రీజనల్ చైర్మన్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి వైఎంసీ వాళ్ళను అభివృద్ధి పరుస్తూ వారితో ఎన్నో
సహకారాలు సమాజానికి అందిస్తున్నటువంటి ఆయనకు మేము ఎప్పటికీ కృతజ్ఞత ఉంటున్నాము. అలాగనే మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బెట్సీ విలియమ్స్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లేడీ ఈనాడు మరి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వైఎంసీ ఆఫ్ ఇండియాలో ఆమె వైస్ ప్రెసిడెంట్ ఉందంటే మాకు అంత గర్వకారణం. ఆమె అక్కడ ఉండటం వల్ల నేను ఢిల్లీలో ఆ యొక్క వైస్ ప్రెసిడెంట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఉండటం వల్ల మహిళలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఎన్నో విధాలుగా ఆమె వారి మేలు వారి అభివృద్ధి కొరకు పాటుపడుతున్నది మాకు సంతోషం ఉంటుంది. మరి పాత్రికేయులందరూ ఈ సమయానికి మాకు సహకరించడం మీకు అందరికీ వందనాలు. మరి ఈ యొక్క వివిధ జిల్లాల నుంచి మరి వచ్చినటువంటి ఈ యొక్క వైఎంసీ ప్రతినిధులందరికీ మేము కృతజ్ఞత కలిగి ఉండాలంటే సాయంత్రం పూట జరుగుతున్నటువంటి ఒక 82వ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. దయచేసి వీలుంటే కనుక మీరంతా కూడా వచ్చి సహకరించి నన్ను ఆశ్రయించాలని కోరుతుంటున్నాను. కొంతమంది బిఎల్ఓల నిర్లక్ష్యంగా కారణంగా ఓటర్ల తుది జాబితాలోని బోగస్ ఓట్లు అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఇదివరకే తాము ఫిర్యాదు చేసినా పూర్తి స్థాయిలో బోగస్ ఓట్ల తొలగింపు చేపట్టలేదన్నారు. ఓటర్ల తుది జాబితాను పరిశీలిస్తే బోగస్ ఓట్లు ఉన్నాయని తెలిపారు. కడప నగరంలో తాము విస్తృతంగా పర్యటించేసరికి కడప ఎమ్మెల్యే అంజద్ బాషాకు భయం పట్టుకుందన్నారు. ఈ కారణంగా తమ పార్టీ నాయకులు సానుభూతి పరులకు ఉన్న పోస్టర్లు, స్టిక్కర్లను తొలగించడం వంటి పనులు జరుగుతున్నాయన్నారు. నగరంలోని 31వ డివిజన్కు చెందిన తమ పార్టీ ఇన్ఛార్జ్ నాయబ్ ఇంటికున్న స్టిక్కర్ను తొలగించేందుకు ప్రయత్నించగా ఆయన తిరగబడిన ఘటన చోటు చేసుకుందన్నారు. ఈ విషయంగా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక కడప ఎమ్మెల్యేగా 4.5 సంవత్సరాల పాటు కొనసాగిన అంజద్ బాషాను కడప నగరానికి ఏం చేశావని అడిగితే తన అనుచరులతో దుర్భాషలాడించడం జరుగుతోందన్నారు. తమ ప్రచారం విమర్శలు తాము చేసుకోవాలని, తమ ప్రచారం మేం చేసుకుంటామని అన్నారు. అంతేగాని వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదన్నారు. రేపు అధికారం కోల్పోయిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కొంతమంది వాలంటీర్లు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అక్కసు పట్టుకోలేక తట్టుకోలేక మా పోస్టర్లు, స్టిక్కర్లు చించేదానికి కూడా చించే దుస్థితికి తయారైనాడు. దారిలో ఉన్న స్టిక్కర్లని తొలగించి మా పార్టీ డివిజన్ డివిజన్ ఇన్ఛార్జ్ నాయబ్ ఇంటి మీద ఉన్న స్టిక్కర్ కూడా చించేయకపోతే ఆయన తిరగబడి అతన్ని దుర్భాషలాడి బెదిరించి తొలగిస్తావా లేదా అని స్టేజ్కి పోయిన తర్వాత అతను తిరగబడేసరికి భయపడి అక్కడి నుంచి పలాయనం చిత్తగించినాడు. ఈయన దాని మీద కేసు కూడా నమోదు చేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నావు. ఈ నగరానికి నువ్వు చేసిన ప్రామిస్లేంటి, నువ్వు ఏమి నెరవేర్చినావు అని చెప్పి మేము అడిగితే దానికి నీ వందిమాగులతో, నీ పేటీఎం బ్యాచ్లతో నువ్వు మాట్లాడిస్తాండవు, తిట్టిస్తాండవు. నువ్వు ఏమన్నా మాట్లాడుకో, నీకు చివరికి ఓటమి గతి తప్పదు. నీ ఓట్లు నువ్వు అడుక్కో, మా ఓట్లు మేము అడుగుతాం, మా విమర్శలు మేము చేస్తాం. నీ విమర్శలు చేసుకో, రాజకీయాల వరకు పరిమితం చేయదాన్ని. వ్యక్తిగతానికి వచ్చినావనుకో, రేపు అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు, నీ చుట్టూ ఉండే మనుషులు, మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ చూస్తూ ఉన్నాం, సచివాలయ ఎంప్లాయీస్ చూస్తూ ఉన్నాం. కొంతమంది వాలంటీర్లు మరీ హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. వైకాపా ఏజెంట్ల మాదిరి ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళను ఏవైతే కొద్దిమంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళను కూడా మా రెడ్ బుక్లో రాసుకుంటాం. వెరీ క్లియర్గా ఒక ఖాళీ ల్యాండ్లో ఒక సర్వే నెంబర్లో 42 ఓట్లు నమోదు చేసినట్టు తేలింది. దీని మీద స్పష్టంగా బిఎల్ఓలను వెరిఫికేషన్ చేయాలి. వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసి తప్పు చేసిన బిఎల్ఓల మీద చర్య తీసుకోకుంటే ఈ దొంగ ఓట్లు అనేది ఇట్లే యథేచ్ఛగా తయారవుతాయి. ఇప్పుడు 3 నెలల నుంచి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వెరిఫికేషన్ దాఖలు లేవు. కొత్త లిస్టు జనవరి 22 వచ్చిన తర్వాత కూడా మేము కంప్లైంట్ చేసాం ఆర్డీఓ గారికి. డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేయండి. మా బూతులోనే, కడపలో మా బూతులోనే, నేను ఓటర్గా ఉండే బూతులోనే నా కుమార్తె అయ్యి ఒకటే బూత్లో 2 ఓట్లు పెట్టారు. ఉదాహరణగా కూడా చెప్పినాం.
డీటెయిల్గా చేస్తున్నామని చెప్పినారు, కానీ కింద స్థాయి బిఎల్ఓలు సరిగ్గా చేయడం లేదు. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకొని గట్టిగా చేయకపోతే 20-25 వేల బోగస్ ఓట్లు ఉన్నాయి. ఇవి వైకాపా వాళ్ళు దొంగ ఓట్లు వేసుకునే దానికి చేసిన ప్లాన్ ప్రకారం జరిగింది. దీన్ని తొలగించమని చెప్పి మేము ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేసాంలో. ఈ నెల 22వ తేదీ ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చింది. ఆ లిస్టు సంబంధంగా మీకు మాట్లాడదామని పిలిపించుకున్నాము. ఈరోజు ఈ కడప నియోజకవర్గంలో ఓటర్ లిస్టులో మనం గమనిస్తే బూత్ వైజ్ గమనిస్తే ఎన్ని అక్రమాలు జరిగినాయంటే ఇది వైకాపా నాయకుల యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క అక్రమాలు జరిగినాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను. దాదాపు అన్ని బూతులలో చనిపోయిన వాళ్ళను మేము ఆల్రెడీ 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తీసేయాలని చెప్పేసి. ఇంకా ప్రతి ఒక్క బూత్లో చనిపోయిన వాళ్ళ ఓట్లు అలానే ఉంచివేయడం జరిగింది. అలాగనే దాదాపు ప్రతి ఒక్క బూత్లో 10% డబుల్ ఎంట్రీస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే ఈరోజు బూత్ నెంబర్ 203లో 42 మంది ఓటర్లని సర్వే నెంబరు 340 అని ఒక ఎంటీ ల్యాండ్లో, ఇది ఆ ల్యాండ్ యొక్క ఫోటోలు, ఈ ల్యాండ్లో 42 మంది ఓటర్లను ఎక్కించినారు ఈరోజు ఆర్కే నగర్లో తిరుపతి బైపాస్లో. ఇది ఈరోజు ఈ యొక్క ఓటర్ యొక్క లిస్ట్లో వచ్చిన డీటెయిల్స్. ఈ యొక్క 42 మంది ఓటర్లు వాళ్ళ ఫోటోలతో సహా ఈరోజు ఇది ఒక్క బూత్ 203వ బూత్లో ఇది ఇంతమంది ఓటర్ని ఒక ఎంటీ ల్యాండ్లో రిజిస్టర్ చేసేసి ఓటర్లుగా వాళ్ళు గుర్తించారు ప్రభుత్వం. ఇది మీడియా ద్వారా ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇలా ప్రతి ఒక్క బూత్లో ఇలాంటి చేశారు. ఇక్కడ ఇది మేము చూపించిన సర్వే నెంబర్లో ఎంటీ ల్యాండ్. మీరు తప్పకుండా ఇది నోట్ చేసుకొని దీని మీద మేము పోరాటం చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళు స్పందించకపోతే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోతుంది. ఈ విధంగా చూస్తే దాదాపు కడప నియోజకవర్గంలో దాదాపు 20 పైచీలకు ఇంకా దొంగ ఓట్లు అలానే ఉంచివేయడం జరిగింది. అలా 20,000 పైచీలకు ఉంచడం జరిగింది. ఇంకా ప్రతి ఒక్క బూతులో ఇప్పుడు నిరంజన్ నగర్లో చూస్తే నిరంజన్ నగర్లో దాదాపు 200 మంది ఓట్లను తీసుకుపోయి శంకరాపురంలో కలిపినారంట. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ నిరంజన్ నగర్లో ఉన్న ఈ 200 మంది ఓట్లర్లు పోయేసి శంకరాపురంలో ఓటు వేసేది లేదు. అందుకని ఉద్దేశపూర్వకంగా ఇక్కడున్న మా వైసీపీ వాళ్ళతో కుమ్ముక్కయ్యి ఈ బిఎల్ఓలు చేసిన నిర్వాహకం ఇది కూడా మేము ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోతాం. ఇంకొకటి 44వ డివిజన్లో ప్రతి ఒక్క డివిజన్ అంటే 7 బూతులు ఉన్నాయి. 44వ డివిజన్లో దాదాపు 7 ఉన్నాయి బూతులు. 7 బూతులలో దాదాపు 100 పైచీలకు ఫస్ట్ 2 పేజీలో ఉన్న ఓట్లు ఈ బూతులలో లేరు. ఈ పేజీలో ఉన్న ఓట్లు ఈ బూతులలో లేరు. అంటే ఈ బూత్ ఇప్పుడు 70 బూతు. అట్లా ప్రతి ఒక్క 7 బూతులలో ఫస్ట్ 2 పేజెస్లో ఉన్న ఓట్లు లేరు. ఈ విధంగా 7 బూతుల్లో వేసుకుంటే 100 × 7 వేసుకుంటే 700 మందిని ఈ బూతులు అక్రమంగా ఉంచడం జరిగింది. ఈ బూత్లో లేని మనుషుల్ని దీన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్క అంటే 268 బూతులలో ఈ విధంగా మినిమం ఒక 100 మందిని వేసుకున్నా కాడ వీళ్ళు దాదాపు 20,000 పైచీలకు ఓట్లని దొంగ ఓట్లను రిజిస్టర్ చేసుకుంది. ఈరోజు వైసీపీ వాళ్ళకి ఒక స్ట్రెంత్ ఏంటంటే మేము ఎట్లాగూ దొంగ ఓట్లు ఎక్కించుకున్నాము, మేము ఎట్లాగా గెలిచిపోతాము, ప్రజల్లో విపరీతమైన తిరుగుబాటు ఉంది, అయినా కానీ మనం దొంగ ఓట్లు ఎక్కించుకున్నాం కదా అని చెప్పేసి వచ్చేది మేమే అని చెప్పి స్టేజ్లు ఎక్కి ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నారంటే ఇది వాళ్ళ స్ట్రెంత్, వైసీపీ వాళ్ళ స్ట్రెంత్. డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా దీని మీద ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారికి కానీ వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. వీళ్ళు ఏ విధమైన దీని మీద చర్య తీసుకోకపోతే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోయి మేము పోరాడడం జరుగుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలైన BSNLను నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టడం తగదని ఆల్ ఇండియా BSNL పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుధాకర్ తెలిపారు. ఈరోజు నగరంలోని BSNL ప్రధాన కార్యాలయంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అనే అంశంపై BSNL ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలైన BSNL నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందన్నారు. BSNL ఉద్యోగుల వేతన సవరణ సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు అనేక అపరిష్కృత అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా BSNL వినియోగదారులు ఇతర సంస్థలకు తరలిపోకుండా 4G, 5G సేవలను వెంటనే ప్రారంభించాలని, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు కొత్త ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలను వెంటనే రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన BSNL, LIC, రైల్వే వంటి సంస్థల ప్రైవేటు పరం చర్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో BSNL ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆకుల సుబ్బారావు, CITU జిల్లా కార్యదర్శి మనోహర్, ఆల్ ఇండియా BSNL అసోసియేషన్ నాయకులు యాకూబ్, సుబ్బరాయుడు, ప్రసాద్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. సార్, నా పేరు కె సుధాకర్, ఆల్ ఇండియా BSNL పెన్షనర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిని, అలాగే BSNL ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుని. ఈరోజు మా కార్యవర్గ సమావేశము ఇక్కడ జరపడం జరుగుతుంది. కార్యవర్గ సమావేశంలో ముఖ్య అంశం వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలనే సబ్జెక్టు పైన ఈరోజు సమావేశం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా మోడీ గారికి, మోడీ ప్రభుత్వానికి చెప్పదలుచుకునేది ఏమంటే, BSNLలో పనిచేసే వారికి BSNLలో 2019లో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని మొట్టమొదటిసారిగా మేము కోరుతున్నాము. ఎందుకంటే 2019లో దాదాపు 80,000 మందికి ఈ BSNLలో VRS ఇచ్చినప్పుడు మీరు BSNLకు 4G ఇచ్చామని చెప్పాడు. అలాగే గ్రామీణ ప్రాంతాలను నష్టపోయిన 36,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. మీరు నిజముగా రాముని భక్తుడే అయితే, రాముని నమ్మి ఉంటే రాముడు మాట తప్పడు. కాబట్టి మీరు మాట తప్పకుండా BSNLకు 4Gని, 5Gని ఇవ్వాలని, అలాగే BSNLను కాపాడాలని, BSNLకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక పోతే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి ఎంప్లాయీస్ను, అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ను బెదిరింపులకు దిగడం జరుగుతుంది. మేము పే రివిజన్ చేయాలని చెప్పేసి, పెన్షన్ రివిజన్ చేయాలని చెప్పేసి జంతర్ మంతర్లో చేస్తే అక్కడ దాదాపు 100 మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టడం జరిగింది. కానీ పోలీస్ వ్యవస్థను, అలాగే ED వ్యవస్థను, IT వ్యవస్థను, CBI వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న మోడీ గారు, నేను ఒకటే చెప్పదలుచుకునే, BSNL భారతీయతో ఉట్టిపడినది. నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్న మీరు భారతీయ సంస్థలను కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే భారతీయ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు అనేటి భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్, భారతీయ పెట్రోలియము, హిందుస్థాన్ పెట్రోలియము, మీరు ఎందుకంటే అమారా హిందుస్థాన్, భారతీయులు నా దేశ పౌరులు అన్నారు. భారతీయులు మీ అందరి పౌరులు అయినప్పుడు భారతీయ సంచార నిగమను ఎందుకు కాపాడలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీ పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే BSNL నెట్వర్క్ అనేది వివిధ ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్, లే లద్దాఖ్, మేఘాలయ ఇలాంటి ప్రాంతాలలో విస్తరించి ఉంది. రవిశంకర్ ప్రసాద్ గారు ఒక్కడే చెప్పారు VRS ఇచ్చేటప్పుడు, ఆయన ఈ కోరికలన్నీ నెరవేర్స్తారని అతని మినిస్టర్గా తీసేసిన బాపతు మీరు. కాబట్టి రవిశంకర్ ప్రసాద్ లాంటి, రామ్విలాస్ పాస్వాన్ లాంటి మీరు మినిస్టర్గా తీసుకొని ఈ BSNL కావలసిన వనరులను సమకూర్చి BSNL వ్యవస్థను నిలబెట్టాలని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇద్దరు అమ్ముతా అంటే ఇద్దరు కొంటున్నారు వ్యవస్థలను. ఆ ఇద్దరిలో ఒకరికి లైసెన్స్, ఒక్క మీటర్ కూడా కేబుల్ వేయలేదు, ఒక పోల్ కూడా నాటలేదు అదానికి. మీరు టెలికాం లైసెన్సు ఇచ్చారు. ఎందుకు? BSNL వారికి అప్పలంగా ఇవ్వాలని. సో కాబట్టి దయ ఉంచి మోడీ గారు, భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ మీది భారతీయ జనతా పార్టీ. సో భారతీయులుగా మేము కోరేది, సేవ్ BSNL, సేవ్ ఇండియా, సేవ్ భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కడపలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతుంటే విమర్శలు చేయడం దారుణం. టీడీపీ నేతలు శ్రీనివాసులు రెడ్డి, మాధవిలపై వైసీపీ నేతలు, కార్పొరేటర్ల ఆగ్రహం. గత 5 సంవత్సరాలుగా కేంద్ర నిధులు ఉపయోగించుకోకుండా రాష్ట్రానికి ఏం చేశారో సీఎం ప్రజలకు వివరించాలి. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ డిమాండ్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన BSNLను నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టడం తగదు.
ఆల్ ఇండియా BSNL అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుధాకర్ వెల్లడి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.